ఇద్దరు ఫ్రెండ్స్ మెసేజ్ చేసి అన్న సేమ్ టైంకి సేమ్ ప్రాజెక్ట్స్తో సేమ్ రెజ్యూమేతో సేమ్ జాబ్కి అప్లై చేశాం, అయినా కూడా ఇద్దరిలో ఒక్కరికే ఎందుకు షార్ట్ లిస్ట్ మెయిల్ వచ్చింది. వెంటనే వాళ్ళ రెజ్యూమే చూసా. వాళ్ళలో ఒకళ్ళు వాళ్ళు కాలేజ్లో చేసిన మేజర్ అకాడమిక్ ప్రాజెక్ట్స్లో రెస్పాన్సిబిలిటీస్ పాయింట్స్ని క్యాచీగా రాశాడు. ఇంకొక అతను క్యాజువల్గా ఉంచేసి అప్లై చేశాడు. ఎలానో ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. రెస్పాన్సిబుల్ ఫర్ మేనేజింగ్ ఏ టీమ్ ఆఫ్ 5 అని రెజ్యూమేలో 4th పాయింట్ ఉంది. దాన్ని ఒక అతను లెడ్ ఏ టీమ్ ఆఫ్ 5 దట్ ఇంక్రీజ్డ్ ప్రొడక్టివిటీ బై 20% ఇన్ 6 months అని రాశాడు. ఇలా రాయడం వలన రిక్రూటర్ రెజ్యూమేని చదివినప్పుడు వాళ్ళ మైండ్లో ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది. వేరాస్ ఫస్ట్ ఉన్న సెంటెన్స్ రిక్రూటర్కి ఏదో థియరీ చదివినట్టుగా ఉండి అంతగా పట్టించుకోరు. రిక్రూటర్స్ ఎప్పుడైనా మనం ఏం అచీవ్ చేసామని మాత్రమే చూస్తారు, ఏం చేసావో కాదు. అలా నీ ఫార్ములాని ప్రతి పాయింట్కి అప్లై చేస్తా అంటే మీ ప్రొఫైల్ రిస్క్లో పడుతుంది. దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ని మా టీం ఎఫెక్టివ్ వేలో యూజ్ చేస్తారు. కాబట్టి ఈరోజు ఇండియా, యూఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియన్ జాబ్ మార్కెట్స్లో ఇంత సక్సెస్ రేట్ని కంటిన్యూ చేయగలుగుతున్నాం.